దమ్ము శ్రీజ నిన్న జరిగిన టాస్క్ లో ఆ అమ్మాయి పీరియడ్స్ లో ఉండి దాదాపుగా 2 గంటల కంటే పైన 2 రాడ్ల మీద కాలు పెట్టి నిలబడ్డ విధానం ఏదైతే ఉందో దానికి అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. హౌస్ లో ఉన్న వాళ్ళు గానీ సోషల్ మీడియాలో గానీ ఫీల్ అయింది ఏంటంటే ఆ అమ్మాయి దగ్గర రాడ్లు ఎవరూ పేకలేదు కాబట్టి ఆ అమ్మాయి గెలుపు పెద్ద గెలుపు కాదేమో అన్నట్టుగా కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ నిన్న నైట్ లైవ్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి ఆ టైంలో పీరియడ్స్ లో ఉంది. దాంతో పాటుగా తనతో లాస్ట్ దాకా నిలబడ్డ రామునే ఏం చెప్తారంటే ఆ అమ్మాయి వల్లే నేను అంత దూరం నిలబడ్డాను, ఎందుకంటే తను నాకు కాలు పెట్టుకుని స్పేస్ ఇచ్చింది. దాంతో పాటుగా పైనుంచి ఆ అమ్మాయి రాము డోంట్ గివ్ అప్ రాము, నువ్వు ఉండగలవు రాము, డోంట్ గివ్ అప్ అని చెప్పి నన్ను ఉంచేలాగా నాకు ఆ ఎంకరేజ్మెంట్ చేస్తా వచ్చింది. నాకు సూపర్ అనిపించింది. అపోనెంట్ పర్సన్ అయినా నాకే అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిందంటే నాకు షాక్ అయిపోయినాను అన్నట్టుగా అతనే చెప్తాడు. దాంతో పాటుగా రాము ఆడుతుంది షష్ఠి కోసం. షష్ఠి కూడా ఏం చెప్పదంటే ఆ అమ్మాయి ఎంత నిజాయితీ, పుష్ చేయి అని సంజన చెప్పినా కూడా పుష్ చేయను, నేను ఫెయిర్ గానే ఆడతాను అన్నది. భలే ఆడిందయ్యా శ్రీజ అని ఆ అమ్మాయి కూడా అన్నది. దీంట్లో తోపు ఎలివేషన్ ఏంటంటే సంజన గారు ఈవిడ్ని సైకో అని చెప్తే ఆ సంజన గారిని ఈవిడే 2 గంటల పైన నిలబడి ఆడి క్యాప్టెన్ చేసి పంపించారు. అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఆడిన ప్రతి టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫైనల్ గా దమ్ము శ్రీజ దగ్గర రాడ్లు తీసున్నా కూడా ఆ అమ్మాయి ఎక్కువసేపే హోల్డ్ చేయగలిగేది అని నా ఉద్దేశం.